కుటుంబంలో పెద్ద ఎవరైనా చనిపోతే ఆ యొక్క కుటుంబానికి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ స్కీమ్ కోసం చాలా మందికి తెలియక చాలా మంది అప్లై చేసుకోవట్లేదు. అయితే ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎఫ్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఈ యొక్క స్కీమ్ లో గానీ ఎవరైనా సరే కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారు గానీ చనిపోయినట్లయితే వారికి ఆ యొక్క కుటుంబానికి 20,000 రూపాయలు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. కథల గురించి మనం అయితే మాట్లాడుకుందాము. కుటుంబానికి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలి. 60,000 రూపాయలు ఆదాయం ఉండాలి. వారు బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి. వారికి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. తర్వాత ఎవరైతే చనిపోయారో వారి యొక్క వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. మరియు ఎవరైతే చనిపోయారో వారు 12/4/2017 తర్వాత చనిపోయిన వారు అయి ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క జీవో రావడం 2017 ఏప్రిల్ తర్వాత వచ్చింది. కాబట్టి 12/4/2017 తర్వాత ఎవరైతే చనిపోయారో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, ఆధార్ మరియు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, కుటుంబంలోని ధృవీకరణ పత్రం అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేదా లీగల్ ఎయిర్ అంటారండి. దీంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్లు, తర్వాత బ్యాంక్ ఖాతా వివరాలు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు మరణం సంబంధించిన తేదీ నుంచి గరిష్టంగా 2 సంవత్సరాల లోపుగా ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాలి. సంబంధిత మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారి కార్యాలయంలో ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పత్రాలను ఐకేపీ మరియు ఇతర రెవెన్యూ అధికారులు పరిశీలించి మంజూరు కోసం దరఖాస్తు పరిశీలించిన తర్వాత జిల్లా స్థాయి సంక్షేమ అధికారి డిఎస్డబ్ల్యూఓ గారి నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీకి ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులు అనేవి పంపించడం అయితే చేస్తారు. అక్కడ అనేది అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవడం అయితే జరుగుతుందండి.